నమ్మని పెళ్లి కూతురు యొక్క తల్లిదండ్రులు శామ్యూల్ గారిని వేరేసిస్తుంది. బిడ్డని నాయన కుటుంబాన్ని మీరు ప్రత్యేకపరచుకొని ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఈరోజు ఇక్కడ వారు ఒక్కటవ్వాలని ఈ విధంగా నడిపించినందుకు స్తోత్రం. దీవించిన ఆయన వాక్యం వారిలో ఫలించునుగాక. ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచు. కడవరకు నాయన ఈ వివాహం చేసుకొని ఒకరికొకరు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి, ప్రకాశింపజేయండి. ప్రేమ అను బంధన చేత బంధించబడుదురుగాక. దేవా, మీ ప్రేమ వారిలో ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఎందరో వివాహానికి ముందే ప్రేమించి పెళ్లి చేసుకోగానే ప్రేమ ఆగిపోతున్న ఈ రోజుల్లో ఈ వివాహం ద్వారా నాయన తండ్రి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ నాయన ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, భార్య అయితే భర్తకు లోబడుతూ, భర్త అయితే భార్యను సన్మానిస్తూ తండ్రి నాయన ముందుకు సాగిపోవడం సహాయం చేయండి, ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. నూనెతో అంటూ నాయన సకల ఆటంకాలు నా ప్రభు అయిన యేసు నామములో తొలగునుగాక. సేవలో కొనసాగుతున్న ఈ దాసుని ప్రభు అభిలాష్ గారిని బలపరుచుకో. ఈ వివాహం జరిగినటువంటి ఈ రోజు నుంచి ప్రభా తన భర్తతో పాటు అయా తండ్రి సేవలో కొనసాగబోతున్న మత్తగిన ఆ బిడ్డను ఆయన మీరు బలపరుచుకో, సేవలో వర్ధిల్ల చేయండి. అనేక వందల ఆత్మలను సంపాదించటకు, వేలాది ఆత్మలను సంపాదించటకు, అనేక సంఘములు కట్టుబట్టకు, వేవేలకు ఈ వధువు ఈ బిడ్డ వివాహం చేసుకొని వేవేలకు తల్లిగా ఉండునుగాక. సారా రిపుక రాహేలు దైవమా, ఈ బిడ్డను నాయన జ్ఞాపకం చేసుకో. అభిలాష్ గారిని నాయన మీ కుమారుడు అయ్యా ఇదిగో ఈ బిడ్డను వివాహం చేసుకొని అయ్యా తండ్రి వేవేలకు నాయన ఆశీర్వాదకరంగా ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణుల వలె వర్ధిల్లినట్లుగా, సేవ విస్తరించినట్లుగా ఈ సంఘము గొప్ప జనముగా చేయబడుటకై వర్ధిల్లునుగాక. సేవలో నాయన తండ్రి బిడ్డలు తండ్రి నాయన వర్ధిల్లడానికి, ఈ పరిశుద్ధ వివాహంలో జతపరచబడడానికి నాయన తండ్రి దిగో ప్రభా తండ్రి నాయన సంఘమంతా సేవకులంతా కూడా వచ్చి ఉండగా మీ ఎదుట సంఘం ఎదుట ప్రభా దైవజనుల ఎదుట నాయన జరగబోతున్న ఈ వివాహంలో గొప్ప కార్యం చేయి, ఆశీర్వదించు, మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామాన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. నీ కృప నన్నాదరించేనులే, భీకర తుఫాను సుడిగాలిలో నీ కృప నన్నాదరించేనులే, భీకర తుఫాను సుడిగాలిలో కరములు కాచి చేరదీసి పరిశుద్ధుడాని
దేవునికి ఎంతో మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి ఈ సమయంలో ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. మరి ఈ యొక్క వివాహం ప్రారంభించడానికి ముందు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన ఉంటుంది. దయచేసి ఈ ప్రకటనను విని ఆ తర్వాత మీ సమాధానాన్ని కూడా మరి తెలియచేయవలసిందిగా దేవుని సేవకుడుగా మీ అందరికి నేను మనవి చేస్తున్నాను. మరి స్త్రీ సంఘం నిర్మల సత్యం నేటు దంపతుల కనిష్ట పుత్రుడు ప్రియులారా పాస్టర్ అభిలాష్కును మల్కాజ్గిరి జిల్లా కప్రా మండలం అంబేద్కర్ నగర్ హైదరాబాద్ వాస్తవ్యులు పాస్టర్ సామ్యూయల్ మేరీ గారి యొక్క తృతీయ పుత్రికతో మరి ఈరోజు ఈ మందిరంలో ప్రియులారా పరిశుద్ధ వివాహం ద్వారా భార్య భర్తలుగా జతపరచడానికి వారు మన మధ్యకు వచ్చారు. వీరిరువురు భార్య భర్తలుగా జతపరచకూడదని ప్రియులారా న్యాయసమ్మతమైన ఏదైనా మన దగ్గర సాక్ష్యం కానీ లేకపోతే మరేదైనా ఉన్నట్లయితే మరి దేవుని సేవకుడు అడుగుతున్నాను, మరి ఇప్పుడే తెలియచేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాంటిది ఏం లేదు పాస్టర్ గారు. మరి వారిద్దరు భార్య భర్తలు అవ్వటమే మాకు సంతోషం, అందుకే మేమంతా వచ్చాం. మరి అటువంటి ఏ విధమైనటువంటి ఆ కారణాలు కూడా మా దగ్గర లేవు. మేమందరం కూడా ఈ పెళ్లికి సమ్మతిస్తున్నామని మరి మీ యొక్క సమ్మతిని తెలియచేసినట్లయితే మరి మీ యొక్క కుడి చేతులు పైకెత్తి మీ సమ్మతిని తెలియచేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎవరైనా చెయ్యి పై ఎత్తకపోతే మా పాస్టర్ గారు వచ్చి అడుగుతారు ఏమైనా కారణం ఉందా అని. మరి ఏంది పెళ్ళిది, పైకెత్తండి, అందరూ కనపడాలి. భోజనాలు చేసేటప్పుడు చేతులు బాగా వస్తాయా అంటే గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం చేస్తారు. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి ఈ సమయంలో బాబు పాప పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె లేచి నిలబడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అభిలాషను నీవు మగ్దలేని అను ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొని ఉంటావా? ఎవరిని హత్తుకొని ఉంటావా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. మగ్దలేని నీవు అభిలాషను నీ పురుషుని నీ భర్తలుగా చేసుకొని ఇతన్ని మాత్రమే నీ జీవిత కాలం అంతా హత్తుకొని ఉంటారమ్మా? ఏముంటారు? ఎవరిని హత్తుకుంటారు? గట్టిగా చప్పలు కొట్టే దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే పెళ్లి సంపూర్ణంగా జరగాలి, మళ్ళీ దీంట్లో ముసుగులు ఉండకూడదు. హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయంలో ప్రియులారా, ఈ యొక్క మగ్దలేని తల్లిదండ్రులు పాస్టర్ గారు సామ్యూయల్ గారు దంపతులు ఇక్కడ రండి. ఆ తర్వాత బాబు అభిలాష్ యొక్క పేరెంట్స్ కూడా ఇక్కడికి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి కన్యాదాన కార్యక్రమం అనేది అపనితల కార్యక్రమం అనేది చాలా పవిత్రమైనది, శ్రేష్టమైనది. మరి వీరిరువురు కూడా మరి ఒకరినొకరు మరి భార్య భర్తలుగా జతపరచడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి మరి ఈ సమయంలో పూలదండలు తీసుకొచ్చినట్లయితే వీళ్ళారా మరి ఒకరినొకరు పూలదండల చేత కనపరుచుకుంటారు. దయచేసి పూలదండ పాట పాడండి, పాట పాడండి. ఇద్దరొక్కటిగా మారే మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసినది. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము. వివాహమన్నది అన్నింత బలమైనది. నవ్వులతో మొదలైన Yeah.
జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో ఫలించమని దీవించేను. అవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో ఫలించమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము. మంచిది. ఈ సమయంలో ఆ తర్వాత సమయంలో సరే మౌనం. మంచిది. సమయాలు గారు దేని గారమ్మా మంచిది. ఒక ప్రశ్న సభాముఖంగా ఒక మాట్లాడగలరు. మంచిది. మరి మీ పాప మగ్దలీనకు మరి బాబు భాస్కర్ గారు అభిలాష్ గారు ఆర్యగా మీరు మీ అల్లుడుగా స్వీకరించడానికి మీరు ఎవరు హృదయపూర్వకంగా సమర్పిస్తున్నారా? అమ్మగారు కూడా చెప్పాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి పాల్గొంటాం. తర్వాత మన మధ్య మరి బాబు యొక్క మేనమామ చరణ్ ఉన్నారు. తర్వాత అమ్మాయి పేరు సలోని. బాబు చరణ్, మీ అల్లుడు అభిలాష్ గారు వీరే కదా. మంచిది. మరి పాప మగ్దలేనిను వీరికి భార్యగా మీరు స్వీకరించడానికి అంగీకరిస్తున్నారా హృదయపూర్వకంగా? ఇద్దరు ఓకే, మంచిది. ఈ సమయంలో మరి పాస్టర్ గారు అమ్మగారు ఇరువురు కూడా మరి వారి యొక్క మీ యొక్క కుమార్తె యొక్క కుడి చేతిని తీసుకొని మీరు ఇష్టపడి కోరుకున్నటువంటి కాబోయేటువంటి మీ అల్లుడి కుడి చేతిలో ఇచ్చి అప్పగించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. రైట్. అందరం గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని ధ్యానపడుతున్నాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. వివాహము అన్ని విషయాల్లోకెల్లా ఘనమైనది సెలవించిన దేవుడు ప్రభా. ప్రియ పాస్టర్ గారు సమూయేలు గారిని బట్టి, మేరీ పాస్టర్ గారిని బట్టి వందనాలు. వారు ప్రేమించి తృతీయ కుమార్తెగా పాప మగ్దలేనను మీరు సంతానంగా ఇచ్చారు. ఈ దినం ప్రభా మరి వారి యొక్క కుమార్తె అయినటువంటి మగ్దలేనను వారు కని పెంచి విద్యాబుద్ధులు నేర్పించి భక్తి విశ్వాసాలు నేర్పించి ఒక ఉన్నతమైన స్థితిలో ప్రభా దైవ చిత్తానుసారంగా ఇది దేవుని చిత్తమని వారు నమ్మి మరి పాపను ప్రభా మరి బాబు పాస్టర్ గారు అభిలాష్ గారికి భార్యగా ఇవ్వటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు ప్రభా. మరి వారు చేసినటువంటి నాయన యొక్క కన్యాదాన కార్యక్రమం అంతటి మీరు చూస్తున్న దేవుడు, వారు మీ చిత్తాన్ని జరిగించారని నేను నమ్ముతున్నాను ప్రభా. మరి ఈ మంచి కార్యం కొరకై సమూయేలు దంపతులు ఇరువురిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబానికి క్షేమం, వారి సంతానానికి క్షేమం దయచేయండి ప్రభా. స్వీకరించినటువంటి
చరణ్ దంపతులను కూడా మీరు దీవించి ఆశ్రయించి ఇంకా ఈ యొక్క వివాహ పరిచయం ఎంతట్లో మీ సన్నిధి మాతో కూడా ఉంచి అత్యున్నతమైన మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరచుదాం. ఇలాగే గట్టిగా పట్టుకోవాలి. అభిలాషను నేను అయితే ప్రతి దానికి కొన్ని క్రమాలు ఉన్నట్టుగా పెళ్లి కూడా కొన్ని క్రమాలు ఉంటాయి. ఓకే, ఈ పెళ్లిలో ప్రమాణం చేసేటప్పుడు పెద్దలు ఏం చెప్పారు అంటే, ఈ ప్రమాణం చేసేటప్పుడు ఖచ్చితంగా అబ్బాయి ప్రమాణం చేసేటప్పుడు ఎవరికి ప్రమాణం చేస్తావు నువ్వు? ఎవరికి చేస్తావు? కాబట్టి అమ్మ వారు ప్రమాణం చేస్తున్నారు, మీరు ప్రమాణాన్ని చేయించుకోవాలి. మీ మధ్యన మీ ఎవరి అంటే దేవుని సేవకులం, ఈ పని చేయించడానికి ఇక్కడ నిలబడ్డాం. ఈ ప్రమాణం ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో రాబో దినాల్లో మీ యొక్క దాంపత్య జీవితం కూడా అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. కాబట్టి వారు ప్రమాణం మీ కొరకే చేస్తున్నారా, మీ వైపే చేస్తున్నారా, ఇంకెవరి వైపైనా చూసి చేస్తున్నారా అనే జాగ్రత్తలన్నీ కూడా మీరు పాటించాలి. ఒకసారి ఆ బాబుకి చూడాలి. నువ్వు కూడా అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి, చేతిలో చెయ్యేసి రైతులాడు. ఇప్పుడు ఆ పాట పాడను నేను, రైతులు పాడాలని అందరూ అనుకుంటున్నారు. అది సినిమా పాటకి వెళ్తే చాలా బాగుంది. సినిమా పాటలన్నీ కూడా చెడ్డవి కాదు, దాంట్లో సాంఘిక పరమైనటువంటి ఎంతో అని మనం రాయలేకపోయాం కాబట్టి వాడు రాశాడు. హల్లెలూయా. కాబట్టి చేతిలో చెయ్యేసి అమ్మ ఆయన చెయ్యి ఎలాగేసాడు కూడా నువ్వు గమనించుకోవాలి. హృదయపూర్వకంగా నిన్ను పట్టుకున్నాడా, నీ చేయి పట్టుకున్నాడా లేదా చూడాలి. ఆ ప్రమాణం నీ వైపు తిరిగి చేస్తున్నాడా లేదా కూడా నువ్వు చూడాలి. చెప్పు. అభిలాషను నేను, మగ్దలి అని నిన్ను, ఇది మొదలుకొని జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను. అమ్మా నువ్వు ప్రమాణం చేయించుకోవట్లేదు, చేయించుకోవాలమ్మా. రియల్ చెప్తున్నా, నువ్వు ఎంత చక్కగా ప్రమాణం చేయించుకోవాలంటే ఎవరిని నమ్మొద్దు. మనం బైబిల్ చెప్పిందా, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. కాబట్టి ఈయన పాస్టర్ అయితే కావచ్చు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో చెప్పున్నాను, అభిలాషను నేను, అభిలాష అభినయ్ అయ్యా, మగ్దలేనను నిన్ను, ఇది మొదలుకొని మన జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు చూడాలి. నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా సొంత భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరుగుతున్నని దేవుని ఎదుట, దైవజనుల ఎదుట, సంఘం ఎదుట, మన బంధువుల ఎదుట, మన స్నేహితుల ఎదుట నా హృదయపూర్వకంగా నేను నీకు ప్రమాణం చేయుచున్నాను. గట్టిగా తప్పకుండా బాబు ఎంత న్యాయంగా ప్రమాణం చేశాడో నువ్వు కూడా అలాగే చేయాలి. ఓకే, బాబుకి వెళ్ళి చూసి చేయాలి. ఓకే, మగ్దలీనను నేను, అభిలాషను నిన్ను, ఇది మొదలుకొని మన జీవిత కాలమంతయు. చూడకపోతే ప్రమాణం చల్లదు. నువ్వు చేయించుకున్నట్టుగా నువ్వు కూడా ఎలా చేసినట్టుగా చేయించుకోవాలి. ఓకే రైట్. మేమందరం ఈ మంచి కార్యక్రమాలు ఎందుకు వచ్చాము? తిలకించడానికి, చూసి ఆనందించడానికి. ఓకే రైట్. చెప్పమ్మా. నీకెళ్ళి చూడకపోతే నాకు చెప్పాలి నువ్వు. అమ్మా నీకెళ్ళి చూసి నువ్వు ప్రమాణం చేసినప్పుడు నీకెళ్ళి చూడకపోతే ఇక్కడ అన్యాయం జరుగుతుంది పాస్టర్ గారు అని మాకు చెప్పాలి. ఇక్కడ పెద్ద పాస్టర్ గారు ఉన్నారు, ఇక్కడ చాలా మంది పాస్టర్లు ఉన్నారు. ఓకే చూడు. మగ్దలేని అను నేను, అభిలాషను నిన్ను, ఇది మొదలుకొని మన జీవిత
కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలివికైనను లేవికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్నే ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా సొంత భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట, దైవజనుల ఎదుట, సంఘం ఎదుట, మన బంధువులందరి ఎదుట, మన స్నేహితులందరి ఎదుట నా హృదయపూర్వకంగా నేను నీకు ప్రమాణము చేయుచున్నాను. నీ కృప నన్నాదరించేనులే, భీకర తుఫాను సుడిగాలిలో నీ కృప నన్నాదరించేనులే, భీకర తుఫాను సుడిగాలిలో ప్రమాణం చేసినటువంటి భార్య ఎవరో ఆయనకు తెలియదు. యాక్చువల్ అది అది నిజంగా ధర్మం. అసలు నేనైతే అసలు కనపడని గుడ్డేసేవాడిని. ప్రశ్న కనపడే గుడ్డలు వేస్తున్నారు కానీ అసలు అయితే కనపడని గుడ్డ రైతులు ఈ షాపులో తయారు చేస్తారు, మనం పట్టుకోతారు. కానీ ఈ గుడ్డ మన ఇంట్లోనే తయారు కావచ్చు. దేవుడి స్తోత్రం కలిగిన కాక మంచిది బాబు. ఎవరు నా భార్యని ప్రమాణం చేశాడో ఆ భార్య ఎలా ఉందో ఇద్దరు చూడలేదు రియల్గా. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాడు. చూసి అతడు ఆనందిస్తున్నప్పుడు ఆ ఆనందంలో మనం కూడా పాలిభాగస్థులం అవుదాం. చేతులతో ఆదర్శవంతమైనటువంటి వివాహాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎందుకు ఇది ఆదర్శవంతమైన వివాహం అంటే ఇక్కడ ప్రియులారా మరి ఎటువంటి సూత్రాలు కానీ ఆత్రాలు కానీ లేకుండా క్రైస్తవ వివాహం అంటే ప్రమాణమే ప్రాముఖ్యం. ప్రమాణం ద్వారానే వీళ్ళు భార్యాభర్తలు అవుతారు. ఆ ప్రమాణమే వీళ్ళని జీవిత కాలమంతా కూడా భార్యాభర్తలుగా నిలిచి ఉంచుతుంది. కాబట్టి ఏ వస్తువు కూడా మనల్ని భార్యాభర్తలుగా చెయ్యలేవు, వాటి ముందుకు తీసుకెళ్ళలేవు. అయినప్పటికీ కూడా మనం అంతా కూడా ఒక హైందవ సమాజంలో ఉన్నాం కాబట్టి ఇంకా విశ్వాసంలో మనం పరిపూర్ణులం కాలేక కొందరు ఆయా సందర్భాలలో మరి తాలిబొట్లు కట్టడం అనేది మనం చూస్తున్నాం. మరి నిజంగా నా కొడుకు కూడా పెళ్లి చేసుకున్నాడు, కానీ తాలిబొట్లు కట్టలేదు. దేవుడి స్తోత్రం కలిగిన మా చర్చిలో దాదాపు 10 మంది యవ్వనస్తులు పెళ్లిళ్ళు చేశాను, వాళ్ళు కూడా చేయలేదు. ఇది మిగతా కుటుంబాలు నేర్చుకోవాలి. దయచేసి మిగతా కుటుంబాలు కూడా నేర్చుకొని ఈ తరం చదువుకున్న వాళ్ళంగా ఉన్నాం. ఒకప్పుడు సంఘాలలో చదువు తక్కువగా ఉన్నారు, మనం చదువుకున్నాం, ధర్మశాస్త్రం మనకేంటో అర్థమైపోయింది, వాక్యం తెలిసిపోయింది. కాబట్టి
మనం ఈ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. మనం సంఘానికి ఒక మంచి మాదిరిగా మనం నిలబడినప్పుడు ఆ కుటుంబం దేవుడు మరింతగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి మంచిది. మరి సమయంలో వీరిరువురు కూడా మోకరిస్తారు. మోకరించినట్లయితే దైవజనులైన మేమందరం కూడా ప్రార్థన చేద్దాం. అయ్యా రండి, మోకరించు. ఓకే, మంచిది. ఆకలి అవుతుందా అందరికి? ఒక 5 నిమిషాలు. వీళ్ళు ఏ బంగారాన్ని ఆశ్రయించలేదు, ఏ తాలిబొట్టుని ఆశ్రయించలేదు. మీతో మాట్లాడటానికి మరొక ప్రోత్సాహకరంగా వీళ్ళు బైబిల్ మార్చుకుందాం అనుకున్నారట. గట్టిగా చప్పలు కొట్టి అయితే ఇది ఒక సాంప్రదాయంగా మిగలకూడదు బైబిల్ పంచుకోవడం. దీనికి ఒక చరిత్ర ఉంది అభిలాష్ గారు. ఏంటో తెలుసా? ఈరోజు మీరు భార్యాభర్తలు అయ్యారు. ఓకే, భార్యగా నీ ధర్మం అంతా ఇందులో రాసి పెట్టబడింది. భర్తగా నువ్వు చేయవలసిన ధర్మం అంతా కూడా నీ ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి నువ్వు నీ భార్యకు బైబిల్ ఇస్తున్నావంటే, ఆమె నీకు బైబిల్ ఇస్తుంది అంటే, అమ్మా నువ్వేం చెప్తున్నావంటే, అమ్మా ఈ బైబిల్ చదువుకొని నాకు లోబడి సరైనటువంటి భార్యగా, ఓకే, నాకు లోబడి నా యందు భయభక్తులు కలిగి, మరి బైబిల్లో దేవుడు భార్యకి ఏవైతే నిర్దేశించాడో దాని ప్రకారంగా జీవించు. ఊరికే నేను చెప్పలేను, ఇంకో బైబిల్ ఇస్తున్నాను, దీన్ని చదువుకొని నాతో కాపురం చేయి. గట్టిగా చెప్పలు కూడా దేవుడు. అలాగే అమ్మాయికి కూడా బైబిల్ ఎందుకు ఇస్తుంది అంటే, అయ్యా మీరు మొగుడు తక్కువళ్ళు కాదు, కాబట్టి కిందకి చెప్తే మీది చెప్తారు, మీది చెప్తే కిందికి చెప్తారు. కాబట్టి ఇగో నీకు ధర్మశాస్త్రం ఇస్తున్నాను. ఏ దేవుడైతే మనల్ని భార్యాభర్తలుగా చేశాడో ఆయన ధర్మశాస్త్రాన్ని నీకు ఇస్తున్నాను. నా తల్లిదండ్రులు వదిలిపెట్టి వస్తున్నాను, నా అన్నదమ్ములు వదిలిపెట్టి వస్తున్నాను, నా ఊరు వదిలిపెట్టి వస్తున్నాను, నిన్ను నమ్ముకొని వస్తున్నాను. కాబట్టి ఇది బైబిల్ బాగా చదువుకొని బాగా ప్రార్థన చేసి దైవికమైన జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము చేత నన్ను భార్యగా స్వీకరించి నా జీవితంలో ఎప్పుడు బాధ కష్టం అనేది తెలియకుండా నా తల్లి తండ్రుల కంటే ఎక్కువ ప్రేమను, నా తోబుట్టుల కంటే ఎక్కువ ప్రేమను నువ్వు ఇస్తావని నమ్మి నేను నీ చెంతకు చేరుతున్నాను. అట్టి తాత్పర్యం అంతా బైబిల్లో ఉంది. దీన్ని బాగా చదివి ఆ తర్వాత నాతో కాపురం చేయమని అమ్మాయి కూడా ఈ బైబిల్ ఇస్తుంది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం. అంటే బైబిల్ ఎక్స్చేంజ్ చేయడానికి అదే కారణం. దీంట్లో మీరు ఇరువురు కూడా ఈ ధర్మశాస్త్రాన్ని చదివి అర్థం చేసుకొని మీరు కాపురం చేస్తే అసలు ఆ కుటుంబం మామూలుగా ఉండదు. ఆ కుటుంబం ఎంతో ఎన్నిక చేయబడుతుంది, అభివృద్ధిలోకి వస్తుంది. ఆ ఇంట్లో దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. కరువులు, కొరతలు, దుఃఖం, బాధ, అవమానం అట్టి కుటుంబంలో ఎప్పుడూ ఉండదు. దేవుడి ఆ కుటుంబానికి పిల్లల యజమాని అయి ఉండి తాను వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానాన్ని ఆయా కాలాలలో సమయాల్లో నెరవేరుస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ సర్వశక్తిమంతుడైన దేవుడు మహిమ పొందును గాక. ఓకే, ఏ బైబిల్ ఏది మీ ఆయనకి ఇవ్వాలనుకున్నాం? ఓకే, చిన్న ప్రార్థన. ఒక్కసారి కుడి చేయి ప్రభు అయిపోతుందా? ప్రభు వైపు వీరువురు మోకరిస్తారు. మనం చేతులు ప్రభు వైపు ఎత్తి ప్రార్థన చేద్దాం. ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథాలు మార్చుకుని ఉండగా, వాక్యం చేత జత చేయబడబడుతుండగా, జతపరచబడి ఉండగా, ఒకరికొకరు ప్రేమపూర్వకంగా వాక్యాన్ని ఇచ్చి పుచ్చుకుని ఉండగా చేతులెత్తి అందరం ప్రార్థన చేద్దాం. కోరుకుందాం. ఇంత దూరం పిలువబడినటువంటి మనమంతా కోరుకుందాం. ప్రభా ఈ బంధం కడవరకు నిలిచి ఉండాలని కోరుకుందామా? ప్రార్థన చేద్దాం. అందరం కలిసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ పరిశుద్ధ వివాహం ఆదిలో జరిగినటువంటి వివాహానికి, కానానులో జరిగినటువంటి వివాహానికి అనుసంధానంగా ప్రభు అయినటువంటి యేసయ్య రాబోతుండగా వరుడుగా వధువుగా సిద్ధపడుతున్నటువంటి ఈ సంఘం ఎదుట, దేవుని ఎదుట, దేవదూతుల ఎదుట జతపరచబడి ఉండగా అందరం ప్రార్థన చేద్దాం. దైవ సేవకులంతా కూడా దయచేసి చేతులు ఈ వైపు చాపి ఆశీర్దిద్దామా? ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా ఆశీర్వదించిన ఆయన, ఆశీర్వదించిన ప్రభా బిడ్డల్ని
ప్రభు ఈ పరిశుద్ధ గ్రంథాలు నాయన ఒకరికొకరు ప్రేమతో ఇచ్చిపుచ్చుకున్నారు. ఇందులో ప్రేమ ఉన్నది, మీ ఆజ్ఞ ఉన్నది, శాసనాలు ఉన్నాయి ప్రభువా తండ్రి. అయా కట్టడలు ఉన్నాయి ప్రభువా, శాసనాలు అనుసరిస్తూ కట్టడలను అనుసరిస్తూ మీ ఆజ్ఞలను కైకొనుటయే ప్రేమ అన్నారు. ఇదిగో ఈ రోజు నుంచి నాయన వీరిలో ప్రేమ చిగురిస్తూ ఉంది. చిగురించబోతున్నందుకై స్తోత్రం. యేసు నామములో వర్ధిల్లుదురుగాక, ఫలించి ఓ భూమిని నిండించి వర్ధిల్లుదురు అన్నారు. యేసు నామములో నింపబడుదురుగాక, నింపుటకు సహాయం చేయి. ఈ సంఘమును నింపుదురుగాక, ఆత్మల నాయన తండ్రి పంట కోయటకు సహాయం చేయి. అలాగే భౌతికమైనటువంటి సంతానం దయచేయి ప్రభువా తండ్రి. పిల్ల పాపలకు సహాయం చేయి స్వామి. మీ కృపలో భద్రపరచండి, మీ కృపలో భద్రపరచండి. దైవ సంతతినే కందురుగాక, మీ కృపలో భద్రపరచు, ఆశీర్వదించండి. దైవజనుల యొక్క ఆశీర్వాదాలతో, సంఘం యొక్క ఆశీర్వాదాలతో ఈ విడుదల ప్రభువా ఈ వివాహం చేసుకొని ఆయన ముందుకు సాగుతుండగా మీ కృపలో పెట్టుకోండి, కాపాడండి. కృప చూపు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అయ్యా పాస్టర్ గారు అందరండి, ప్లీజ్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇంతవరకు పరిశుద్ధ వివాహం అంతట్లో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా, మీ కృప చేతనే బాబు అభిలాష్ భక్తులైన ఇరువురు కూడా నీ సన్నిధానంలో వారు చేసిన ప్రమాణాల ద్వారా నీ కృపలో వారు భార్యాభర్తలుగా జతపరచబడటానికి మీరు చూపిన అత్యున్నతమైన కృపంతటి బట్టి వందనాలు. ఈ నూతన దంపతులను ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఒకరికి ఒకరు ఏం ప్రమాణాలు చేసుకున్నారు, లేఖనం ద్వారా ప్రభా ఏమి హెచ్చరించబడ్డారో ఆ సత్యాలన్నీ కూడా తమ హృదయంలో తలపోస్తూ జీవిత కాలమంతా ఒకరికి ఒకరు అండగా, ఒకరికొకరు తోడుగా, ఒకరికొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు సమర్పించుకుంటూ ఈ భూమి మీద ఒక మంచి భార్యాభర్తలుగా అబ్రహాం శారాల వలె ప్రభా ఈ దంపతులు వర్ధిల్లులాగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మంచి గర్భఫలాలు ఇవ్వండి, వీరి కుటుంబానికి కావలసిన సమృద్ధిని దయచేయండి ప్రభా. ప్రతి విధమైనటువంటి కీడు నుంచి తప్పించండి, శోధన నుంచి తప్పించండి. నేనే మీ దేవుడనని వాగ్దానం చేశావు నాయన. మీరే ఈ దంపతులకు దేవుడిగా, రక్షకుడిగా, యజమానిగా, ఆలోచనకర్తగా ఉండమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క వివాహం అంతట్లో మీ కృప మాకు తోడుగా ఉంచిన మీ ప్రేమ కొరకు వందనాలు. కూడి వచ్చిన దైవజనులందరినీ ఆశీర్వదించండి, కూడి వచ్చిన వారి బంధువులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మరి విశేషంగా ప్రభా మగ్దలేన పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులను బట్టి వందనాలు. సమయల్ పాస్టర్ గారిని బట్టి, మేరీ సిస్టర్ గారిని బట్టి మీకు వందనాలు. వారిని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తున్నాను. చరణ్ దంపతులను కూడా మీరు దీవించి మీ దైన హస్తాల్లో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ వివాహ విషయమై ఇంతవరకు మీరు ఎంతో కృప చూపించారు, వాతావరణాన్ని అనుకూలపరిచారు, తలచిన కార్యాలన్నింటిలో కూడా జయమనుగ్రహించారు. మీ నామానికి మహిమ కలుగును గాక. మీ దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి విస్తారమైన గర్భఫలాలను వీరికి మీరు ప్రభా బహుమానంగా దయచేయండి. వీరి పిల్లలను భక్తిలో, విశ్వాసంలో నాయన ప్రభా దైవికమైన జ్ఞానమందు ప్రభా పెంచులాగున వీరికి మంచి జ్ఞానమునిచ్చిన కృపలో వర్ధలింప చేయండి. మీ దాసుడు పరిచర్యలో ఉంటుండగా నాయన మీ దాసుడు సేవను కూడా మీరు వర్ధలింప చేయండి. ఇంతవరకు ఒక్కడే చేశాడు ప్రభా, ఇప్పుడు ఆయనకు మంచి భార్యనిచ్చిన దేవుడు. ఇరువురు కలిసి ఓ విస్తారమైన ఆత్మలు సమకూర్చబడినట్లుగా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ మంచి శ్రేష్టమైన సమయం దంపతులిద్దరిని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపంతట్లో కూడా వర్ధలింప చేసి అత్యున్నతమైన మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
పరమ తండ్రి ప్రేమ, కుమారుడి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సర్వలోకంలో ఆయన రాకుండా అపేక్షిస్తున్న సమస్త భక్త కోటికి, సకల పరిశుద్ధులకు, మరి విశేషంగా ఈ దినం పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన అభిలాష్ ఆర్థిక మక్తులేనకు ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి మరి యొక్క వివాహ సర్టిఫికెట్ మీద సాక్ష్యం పెట్టడానికి మరి పాప తరపు నుంచి ఒకరు, బాబు తరపు నుంచి ఒకరు రావాల్సిందిగా పొరపాటు మనం చేస్తున్నాం. పాట పాడే పెళ్లి పాట